హలో మామ, నమస్తే. ఇవి మన పొలం పక్కన బండ్లు అయితే మడిసాగి చేస్తున్నాయి. ఈ డోజర్ బండి దిగబడ్డది. మా ఫ్రెండ్ గాడు వాడు దాన్ని గుంజుతుంది మామ. ట్రాక్టర్ పోతే మా ఫ్రెండ్ గాంది ఇది మన పొలం పక్కనే. అయితే నైట్ వర్షం పడ్డది కదా, వర్షం పడ్డానికి ఏం చేసిరంటే ఇక నీళ్ళు ఉన్నాయి కదా అని పొలం వచ్చి కడుతున్నారు. డోజర్ బండి వాడి బాగా చిన్నగా చేసేది, పెద్దగా చేస్తాయి పోగా ఇంకా చిన్నగా చేసేది. ఇవి గట్ల ఇగో ఇదంతా నిన్న మొన్న అంటే ఈసారి నాటేసారు. ఇవంతా పైన మాడి ఇదో మాడి ఈ కింద మాడి దాని కింద ఇంకో మాడి బాగానే చేసినారు వీళ్ళు మాడి. అంటే నైట్ వర్షం బాగానే పడ్డది. ఈ బండి మా ఊరిది కాదు, జాయింట్ బండి. ఏందో ఈ అన్న గిరగిర తెప్పమంటుండు. ట్రాక్టర్ చిన్న బండి ఉంది కదా, ట్రాక్టర్ మా ఫ్రెండ్ గాందే. అంటే మా ఫ్రెండ్ అంటే మా ఒకటే బ్యాచ్ మా ఇద్దరిది. మన బండి కడి పక్క వాడి దిగినాం, మన దుంగలు అయిపోయినాయి. ఇది వాడి నాసామి మా వాటనే కొత్త కచ్చ కడుతున్నారు, తొక్కిస్తున్నారు అంతే. వాళ్ళు ఏందో ఆ పెద్ద బండి దిగబడుతున్నా అని చెప్పి ఈ చిన్న బండి ఇంకా గొర్రె ఉంటుంది కదా, గొర్రెతో నూకుతాం అంటున్నాడు. వాడైతే గొర్రెతో నూకుతున్నాడులే. బండి అటు మొత్తం దిగబడుతుంది మామ. చూడండి, గొర్రెతో నూకుతున్నాడు. ఏమో ఇక పెద్ద బండి అయినా ఊరాల బండి దిగుతున్నాడు. మరి పెద్ద బండి వీల్స్ ఉన్నాయి కదా, పెద్ద బండి దిగబడుతుంది అని చెప్పేసి మా ఫ్రెండ్ ట్రాక్టర్ అయితే వాడు రివర్స్తో నూపుతున్నాడు గొర్రెసి. ఇటు ఇటుగా జరుగుతుంది కానీ మరి బండి అటకూడదు, రివర్స్లో వేసి నూపితే అటకూడదు, పెట్టి పడుతుంది, అనవసరంగా దిగబడుతుంది, ఇబ్బంది పడతారు. కానీ ఈ ట్రాక్టర్తో నూపుకుందే చాలా బెటరు. ఇప్పుడు అందరూ అప్పుడేమో చిలక బండ్లు బాగా ఇష్టం. ఇప్పుడు ఏమన్నా 10 ఓడు రిస్క్ లేని పని అని చెప్పేసి ఏం చేస్తారు అంటే పొలం అచ్చగడుతున్నారు, నాటేస్తున్నారు కదా, నాటేసినామా పూలకి ఇచ్చినామా నాటేసిపోయారా అంతే కదా. మళ్ళీ ముదురు తీపించామా, ముదురు నీకు డ్రోన్తో మందు కొడుతున్నారు, మళ్ళీ యూరియా తాగుతున్నారు. ఆ యూరియా ఇట్లా డ్రోన్తో యూరియా తాగుతున్నారు, ముదురు గడ్డి మందు స్ప్రే కొడుతున్నారు. అరే అది ఇగ్గదు, అరే నూకుతా ఉండు వాడు బండి. పర్లేదు వీనికి సీజన్ లేనప్పుడు ఇంకో అటు 5 గంటలకు వస్తుంది. 5 గంటలు సెట్ అయినట్టే వీనికి. ఇప్పుడు ఒక మాడి మీద 5 గంటలు వేసుకున్నా కానీ 10 గంటలన్నా 10,000, 10 రోడ్లు మంచిగా సెట్ చేసుకుంటున్నాడు మనోడు. మనకు వచ్చిన అయిపోయి పని. ఈ పని లేని టైంకి దునకాలు ఉంటే ఈ దసరా ముంగట మనకు పైసలు వచ్చు. మనకు ఉండేవి ఉన్నాయిలే దునకాలు ఏమన్నా కాదు, మనకున్న దునకాలు మనకు కూడా ఉన్నాయి. కాకపోతే ఇక ఉంటే మనకి పని ఉంటే అయిపోరా మనకే నేను బండి దిగబడ్డదిరా. చెప్పండి మా మీదికి ఇట్లా డైరెక్ట్ నీళ్ళలో కొడతారా లేకపోతే డైరెక్ట్ మొత్తం ఎచ్చగట్టి కొడతారా? ఈ వీనికి నాకు 2 months తేడా. బండి ఫస్ట్ నేను తెచ్చిన అంటే మీకు ఇంతకుముందు ఇంకో బండి ఉండే స్వరాజ్ బండి అని, అది దాన్ని పొట్టు కొట్టి దాన్ని బడాయిలోకి వేసాడు, మొత్తం పని చేసాడు, ఎక్స్చేంజ్ పెట్టి ఈ బండి తీసుకొచ్చాడు. నేను జాండే తీసుకున్నా అని చెప్పేసి వీడికి ఇట్లా జాండే మంచిగా కొట్టాలంటే నాకు వచ్చిన వరకు అయితే మా మేజర్ రిపేర్లు 3 years తర్వాతకి ఉంటుంది, మైనర్ రిపేర్లు మొత్తమే ఉండవు. మనం 6 months కోసం 6 months పెట్టే బదులు డైరెక్ట్ సీజన్ అంతా అయిపోయినాక చెక్ చేయించుకుంటే అయిపోతుంది. ఇక మనకు మంచి ఫీల్డ్ ఉన్నప్పుడు ఖరాబ్ అవుతుంటే మనకు ఉండదు, ఆసాములు అది అయిపోతుంది, గలీజు ఉంటుంది. వీడు నొక్కుతా ఉంటుంది అన్నట్టు. ఇది నొక్కపోయినారా, నువ్వు కాడు మొట్ట. ఆ డోర్ బండి అటాటే తిరుగుతున్నాడు, వాడు అటాటే తిరుగుతున్నాడు. వీని గుర్రు ముడ్డ కూడుస్తుంది నాకు తెలిసి. ఇవాళ అంత మట్టి రివర్స్ నొక్కితే అదేమో మనం ఏదో పొలముల్లో మనం మిర్రర్ లేకుండా నొక్కునే
గొర్రెనే వీడు ఏందో చెక్క కట్టినాడు గుంజుతున్నాడు మట్టి. అది ఆల్రెడీ బెండ్ అయింది. ఇంతకుముందు కోసం నేనే బెండ్ చేసిన గొర్రె తీసుకొని పోయి. ఈ డోర్ బండి ఆగమా అని చూస్తున్నాడు. బండి దిగబడుతుంది, నాకు దిగబడుతుంది చూస్తా ఉండి గుర్రోడు, అది డోదర్ బండి వాడు. ఇక వీడేమో వెనకకు ముందుకు దిగుతా ఉన్నాడు. అంటే ఇంకా ముందు కొడితేనే బండి దూరం మొత్తం దిగడం మనం పోవచ్చు, మనం ముంగడికి అంత రావచ్చు. అటో ఇటో ఈ మండితో కంప్లీట్ అయిపోయినట్టు ఈరోజు కంప్లీట్ చేస్తారు. కానీ ఇప్పుడైనా నాటైతే వేయరు, మాటైతే సజెస్ట్ పెట్టుకొని పెట్టుకుంటారు. వాటి ఆ మూల చాలా బాగుంది. అంటే ఆ మూల కట్టు దిగొట్టినట్టు అది మస్తు బంద్ అయింది. అది చూడండి ఎంత గొర్రె ఎంత బెండ్ అయిందో. ఆ వేల్స్ ఎట్లా అయినాయో రుబ్బుతా బండి. ఉండదురా గొర్రె ఉండదురా, బెండ్ అవుతుందరా, ఉన్నది బెండ్ అవుతుందరా. ఆ డోర్ బండి వచ్చిండు ముంగడి నొక్కుతున్నాడు. వాడు దిగబడతాడు, ఖచ్చితంగా దిగబడతాడు. అమ్మ వాడు ఆడికి వచ్చిండు, దిగబడ్డారా. వీడు ఎందుకు వచ్చిండ్రా మళ్ళా? వీడు నవ్వుతున్నాడు వాడు దిగబడ్డది. నూకురా వద్దురా పోకురా అంటే పోతుంది. నూకురా దిగుతారని బండికి వెళ్ళి వీని ఇట్లా కూర్చుంటే ఉన్నది. ఇక వీని కూర్చుంటే ఇక ఏముంది, మొట్లేసి కొట్టాల్సింది తప్పదు. ఇక మొట్లేసి కొట్టుకోవచ్చు, మొట్లేసి కొట్టిన గిరి రాకపోతే గంతే కథ. ఆ గొర్రె పైకి వేసుకోపోయినవరా. ఇగ్గు నూగురా పోతలేదు. వెనక్కలు తాడేసుకోరా వెనక్కలు తాడేసుకోరా. ఆ బండి దిగబడుతుంది, వెళ్తలేదు. అంతా వెనక కథ పట్టియదు కదా, వెనక కథ పట్టియదు. మళ్ళీ ఏముంది, మళ్ళా బండి వెనక దుమ్ములకు రూపేసుకోవాలి, గుంజుకోవాలి. ఓకే మామ, రైట్ మామ. ఇంత నడుస్తుంది పని, ఇంత మించింది ఎక్కువ దిగబడలేదు. వాళ్ళ వర్క్ ఇట్లా అయిపోయింది. ఇక ఎక్కువ మనకు కంటెంట్ ఇట్లా లేదు కదా, రూపేస్తున్నారు. చూసాం ఈ రూపేస్తే వెళ్తుందా వెళ్ళదా. రైత పొలమైన రూపు కడుతున్నాడు. అదే మాది గొలుసులు ఉంటాయి, రూపాయలు ఉంటాయి. ఇది తాడు కడుతున్నాయి ఇది బెల్ట్. అది చూద్దాం వెళ్తుందా వెళ్ళదా. నాకు తెలిసి ఖచ్చితంగా వెళ్తుంది, ఎందుకంటే ముంగడికి పట్టిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకు పోయినాడు డోర్ బండి వాడు? అసలు ఇది మామూలు బండి కాదు, డోదర్ బండి వాడు. మెల్లగా దిగుతున్నాడు, వెళ్తుంది. ఓహో బండి వెళ్ళింది మామ, బండి వెళ్ళింది. ఓకే రైట్ మామ, బాయ్ అందరికి.